నేను స్టార్ట్ చేయబోయే వీక్లీ మ్యాగజైన్కి మన చేతన్ భగత్ సునైనలు కూడా రాబోతున్నారు. చేతన్ భగత్ నా మ్యాగజైన్లో అమృత జీవిత కథని రాస్తున్నాడు. మీరు ఆశీర్వదిస్తే పైనున్న తాతయ్య గారు ఆశీర్వదించినట్టేనమ్మా. సరే, వాళ్ళని పిలువు. పార్వతమ్మా, పార్వతమ్మా. రండమ్మా. అమ్మాయి గారు, మీ దయ వల్ల పొలాల్లో పని చేసుకోవలసిన అమ్మాయి కోర్టుకు వెళ్లి వాదించే స్థాయికి ఎదిగిందమ్మా. అంతా మీ సెలవేనమ్మా. జీవితాంతం మీకు రుణపడి ఉంటామమ్మా. నన్ను ఆశీర్వదించండి మేడం. అయ్యో, ఇక మీదట మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నీ దగ్గర వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం కాదు, న్యాయం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి న్యాయం చేయడానికి ట్రై చేయి. అప్పుడే తాతయ్య గారి ఆత్మ శాంతిస్తుంది. మీరు చెప్పింది వేదవాక్కులు అమలు చేస్తాను మేడం. మంచిది, వెళ్ళొస్తామమ్మా. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ మేడం. ఈ డ్రెస్ కి నాకు ఏదో సంబంధం ఉంది. ఏంటది? చూడమ్మా భారతి, నీకు సురేష్ కి ఎప్పటి నుంచి పరిచయం, ఎలాంటి పరిచయం? యువర్ ఆనర్, కోరింది అందుకున్నాడు, అవసరం తీరిపోయింది. అందుకే పెళ్లి ప్రసక్తి రాగా చేసుకోనన్నాడు. తల్లిని కాబోతున్నానని మళ్లీ వచ్చాడగ్గా నీ చావు నువ్వు చావని తన దారి తనం చూసుకున్నాడు. యువర్ ఆనర్, తప్పో ఒప్పో ఒకే పని ఇద్దరూ చేశారు. ముఖ్యంగా ఇతనే ఆ పనికి నాంది పలికి ప్రోద్బలం చేసే పరిస్థితుల్ని కల్పించాడు. అలాంటప్పుడు కాబోయే తల్లిగా, తప్పు చేసిన పిల్లగా, నలుగురిలో నవ్వుల పాలై నా అన్న వాళ్ళ చేత తిట్లు తన్నులు పడి సంఘం చేత చెడినది అనే ముద్ర వేయించుకునే శిక్ష నా క్లయింట్ అనుభవించడం పెద్ద మనిషిగా. పెళ్లికి ముందే తల్లివ్వడం తప్పని నిర్ణయించి అలా తల్లి అయిన ఆడదాన్ని శిక్షించినప్పుడు ఆ సంతానం పొందడానికి కారణమైన మగాడెందుకు శిక్షార్హుడు కాదు? దొంగతనం, హత్య, ఫోర్జరీ, వ్యభిచారం ఇవన్నీ నేరాలైనప్పుడు ఒక స్త్రీ అబలు, సంతానవతం చేయడం నేరమని అలా ఏంటమ్మాయి గారు? అబలు, నాకు సేమ్ అలాంటి లాయర్ డ్రెస్ ఒకటి కావాలి. వెళ్ళి తీసుకురా. ఇద్దరు కలిసి చేసిన నేరానికి ఒక్కరినే శిక్షించడం ఏమి న్యాయం? పురుషుడికి ఒక నీతి, స్త్రీకి ఒక నీతిని ధర్మశాస్త్రాల్లో రాయబడి ఉంటే వాటిని అధర్మ శాస్త్రాలని ఎందుకు తగలబెట్టడం లేదు? ఈ నవీన యుగంలో, ఈ అణుయుగంలోనైనా ద్వంద్వ నైతిక నీతి సూత్రాలను సవరించి స్త్రీకి న్యాయం చేకూర్చవలసిన అవసరం మన సమాజానికి, మన చట్టానికి, మన రాజ్యాంగానికి ఎందుకు లేదు? యువర్ ఆనర్, ఆనాడు సీతను అనుమానించి అడవికి పంపాడు రాముడు. అమ్మాయి గారు, మీరు అడిగిన డ్రెస్ ఇదిగో అమ్మా. థ్యాంక్స్ అబలు.
లాయర్ కోట్ ఎందుకు తెమ్మన్నారు? నాకెందుకో ఈ డ్రెస్ కి నా లైఫ్ కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. అసలు ఈ డ్రెస్ కి నాకు ఏంటి రిలేషన్? ఒకవేళ నేను గత జన్మలో లాయర్నా? నాలో గత జన్మ లక్షణాలు నా మైండ్ షాక్ కి గురి కావడం వల్ల నాకిప్పుడు నచ్చుతున్నాయా? నేను అర్జుననా లేక అర్జునలా ఉన్న వేరే అమ్మాయినా? నా లైఫ్ స్టైల్ కి చాలా తేడా ఉంది. నా డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే థర్డ్ టైం షాక్ ట్రీట్మెంట్ జరిగితే తప్ప అసలు పూర్తిగా నాకేమైందో తెలీదు. ఈ రోజే లాస్ట్ ట్రీట్మెంట్ అని డాక్టర్ చెప్పారు. సో ఈ రోజుతో నా కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. నమస్కారం అమ్మాయి గారు. నమస్తే అంకుల్. అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు. ఏదైనా ఇంపార్టెంట్ పనా? అదే భూషణం అంకుల్, మా ముగ్గురు ఫ్రెండ్స్ తాలూకా పేరెంట్స్ ఎక్కడున్నారో కనుక్కోమని చెప్పాను కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆ పని మీద ఉన్నాను అమ్మాయి గారు. చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్తారేంటి అంకుల్? ఇంకా తెలుసుకోలేకపోవడం ఏంటి? నా ఫ్రెండ్ కీర్తి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారంట. బహుశా వాళ్ళు ఇక్కడే ఉండుంటారని అబులు చెప్పాడు. కీర్తి వాళ్ళెక్కడున్నారో కనుక్కోండి. నా కోసం టూర్కొచ్చి నా ఫ్రెండ్స్ చనిపోయారు. పాపం కూతుర్లు పోయి వాళ్ళ పేరెంట్స్ ఏ కష్టాల్లో ఉన్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే చెప్పండి, నేనే కనుక్కోవడానికి ట్రై చేస్తాను. అక్కర్లేదమ్మా, ఈ రోజు నుంచి నా పనులన్నీ వదిలేసి మీరు చెప్పిన పని మీద ఉంటాను. కీర్తి వాళ్ళ ఫ్యామిలీ గురించి వీలైనంత త్వరగా కనుక్కోండి ప్లీజ్. అలాగే అమ్మాయి గారు. ఇక మీరు వెళ్ళొచ్చు.
మూర్తి, నువ్వు సచ్చావనుకున్నా, నువ్వు బ్రతికి టెన్షన్ పెడుతున్నావు కదే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజభిర్వాజనీవతి ధీనామవిత్రేవతో శ్రీమహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ లక్షలు లక్షలు తగలబెట్టి ఈ మ్యాగజైన్ కి నాకు నచ్చని ఆ సచ్చిన అమృత పేరు పెట్టారు. ఒళ్ళు మండిపోతుంది. నీలాగే నీ ఫోటోని బూడిద చేసే రోజు నాకు వస్తుంది. వెయిట్ అమృత. బాబు, మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు కాబట్టి మీలో లక్ష్మీ కల ఉన్న వాళ్ళు ముందుగా కొబ్బరికాయ కొట్టి పూజ ప్రారంభించండి. నాకన్నా మన ఇంట్లో లక్ష్మీ కలున్నోళ్ళు ఎవరున్నారా మొగడా? పక్కనే ఉన్న నన్ను వదిలేసి అలా దిక్కులు చూస్తావేంట్రా? కొబ్బరికాయ ఇవ్వు. భగవంతుడా, చైతన్య నాకు కొబ్బరికాయ ఇవ్వకుండా చూడు స్వామి. తాతయ్య, మీరే మన ఇంటికి పెద్దవారు. మీరు చెప్పినట్టే చేస్తాం. మీరు ఫస్ట్ కొబ్బరికి ఎవరు కొట్టాలో చెప్పండి, వారికి ఇవ్వండి. బిజినెస్ నువ్వు చేతన్ భగత్ స్టార్ట్ చేస్తున్నారు కదా, మొట్టమొదటి కొబ్బరికాయ మీలో ఎవరైనా కొట్టాలి, లేకపోతే మీ భార్యలతో అయినా కొట్టించాలి. చైతన్య, నీ వైఫ్ వైజయంతితో కొబ్బరికాయ కొట్టించు. నాకింకా పెళ్లి కాలేదు కదా.
ఒసయ్ అమృత, నేనీ పూజ హడావిడిలో అసలు విషయం మర్చిపోయానే. నీ జీవిత చరిత్రను పుస్తకంగా వేయించుకొని గొప్పగా చరిత్రలో మిగిలిపోతున్నావు. ఇప్పటిదాకా నీ పేరు బొబ్బర్లంకలో మాత్రమే తెలుసు. ఈ బుక్ రిలీజ్ అయితే ప్రపంచమంతా తెలిసిపోతుంది. నువ్వంత ఫేమస్ అయితే నేను తట్టుకోలేనే. ఏమైంది వైజయంతి? ఎందుకలా వెనక్కి మళ్ళావు? ఏమైంది వైజయంతి? నేను మీకు చెప్పడం మర్చిపోయాను. రాత్రి అమృతక్క నా కల్లోకొచ్చింది. నా పేరు మీద పెట్టే అమృత వీక్లీ మ్యాగజైన్కి మొదటి కొబ్బరికాయ నా ఫ్రెండు రేణుకతోనే కొట్టించండి, మీకంతా శుభం జరుగుతుందని చెప్పింది. అందుకే అక్కతోనే ఫస్ట్ కొట్టిస్తే మంచి జరుగుతుంది. ఇందులో తప్పే ఉందమ్మా. మీ అక్కయ్య గారి చేత కొబ్బరికాయ కొట్టించండి. మా అక్క విడో పూజారి గారు. ఈ మధ్యే మా బావగారు చనిపోయారు. అయ్యా భుజంగరావు గారు, ఇలాంటి సమయంలో మీ బోటి పెద్దలే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. అమ్మా వైజయంతి, నువ్వు చిన్నపిల్లవి. అమృత లాంటి మంచి మనిషి ఎప్పుడూ అలా కలలో కూడా చేయకూడని పనులు చేయమని ఎవరికీ చెప్పదు. నువ్వు భ్రమపడి ఉంటావు. అవును వైజయంతి, అమృత గొప్పగా చెప్పుకునే పనిలా చేస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తను కల్లో కూడా తప్పుగా ప్రవర్తించమని చెప్పదు. అవునమ్మా. అమ్మా, సుముహూర్తానికి సమయం మించిపోతోంది. సమయం మించిపోయాక ఎవరైనా అనుకున్నా లాభం లేదు. త్వరగా కానియండి. వైజయంతి, నువ్వే వెళ్ళి కొబ్బరికాయ కొట్టు. అవును వైజయంతి, తాతయ్య గారు చెప్పినట్టు చెయ్యి. వైజయంతి, అందరూ చెప్తున్నారు కదా, ఇక లేట్ చేయకుండా వెళ్ళి కొబ్బరికాయ కొట్టు. ఒసై అమృత, నీ పేరు మీదున్న మ్యాగజైన్ని వైజయంతి అని నా పేరు మీదకి మార్చే వరకు నిద్రపోను.